రెస్టారెంట్‌కి వెళ్లి సూప్ ఆర్డర్ చేసుకుంటే చాలా ఖర్చవుతుంది కదా! ఇంట్లోనే సింపుల్‌గా వెయిట్ లాస్‌కి ఉపయోగపడేలాగా మష్రూమ్ సూప్ ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్‌ని తీసుకొని ఫస్ట్ వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. పైన ఉన్న పీచంతా తీసేసాననమాట. ఫింగర్‌తో ఇలా కొంచెం పైకంటే మష్రూమ్ పైన ఉన్నంత పొట్టంతా పోతుందండి. నీట్‌గా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా కొన్ని పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే సూప్ తాగేప్పుడు మష్రూమ్ సూప్ తాగుతున్నామని కొంచెం అలా క్రంచీ ఫీలింగ్ రావడం కోసమని చిన్న ముక్కలు కూడా కొన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక బటర్ క్యూబ్ వేసుకొని పెద్దగా కట్ చేసిన ముక్కలన్నీ వేసేసుకొని ఇందులోకి ఆనియన్స్, కొన్ని మిరియాలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసేసి మష్రూమ్స్‌లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం త్వరగా మగ్గడం కోసం నేనిక్కడైతే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు మనకి. ఇందులో నేనొచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా గోధుమ పిండి, అలాగే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని ఇప్పుడైతే దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. మన సూప్ వచ్చేసి మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందనమాట. తర్వాత ఆ మిశ్రమాన్నంతా ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని, అందులోకి కొన్ని స్వీట్ కార్న్ గింజలు వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక బటర్ క్యూబ్ వేసుకొని, ముందుగా కట్ చేసుకున్న చిన్న ముక్కలైతే వేసేసుకొని, అందులోకి కొన్ని స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసి, వాటర్ కంటెంట్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మష్రూమ్ పేస్ట్ ఏదైతే ఉందో అదంతా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి నేను కొంచెం గార్లిక్ పౌడర్, కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవైతే నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అందుకని చెప్పేసి చిన్న ప్యాకెట్స్ కొనుక్కున్నాను. మీరు కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కొని ట్రై చేయండి. అరిగెను వేయడం వల్ల చాలా యమ్మీ టేస్ట్ అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మన వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. డి విటమిన్ కూడా లభిస్తుంది. ఈ రైనీ సీజన్‌లో సూప్ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.